మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే ప్యూర్ ఆరిజిన్ వాళ్ళ కొరియన్ విటమిన్ సి సీరం క్రీమ్ గురించి అయితే చెప్పబోతున్నానండి. అండ్ అలాగే ఈ సీరం క్రీమ్ తో పాటు మనకి బీబీ క్రీమ్ వస్తుంది, పాటుగా ఫేస్ వాష్ కూడా వస్తుంది. మూడు కొన్నట్లయితే మనకి తక్కువలోనైతే వస్తుందండి. ఒక్కొక్కటిగా కొనే కన్నా కాంబో ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఈ కాంబో ఆఫర్ లో మనం కొన్నట్లయితే తక్కువకైతే పడుతుంది. మరి ఇది ఎక్కడ నేను కొన్నాను, ఇంకా దీని ప్రైస్ ఎంత, ఇది ఎలా పనిచేస్తుంది, ఎవరెవరికి పనిచేస్తుంది అనే దాని గురించి వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెంత ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, రోజులాగే ఈ రోజు కూడాను ఒక లవ్ స్టోరీ, సాడ్ స్టోరీ గురించి చెప్తుందాం. అసలు ఇవి లవ్ స్టోరీస్ అనే కన్నా ఏంటంటే ఇవి క్రైమ్ స్టోరీస్ అనడం చాలా బెటర్ అనమాట. ఏంటంటే లవ్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది అలా మెల్లమెల్లగా రిలేషన్లోకి వెళ్లే ముందే క్రైమ్ అయిపోతుంది. సో ఈరోజు మా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి మీతో షేర్ చేయబోతున్నాను. మా చిన్నప్పుడు అంటే నేను చాలా చిన్నదాన్ని. నాకు అసలు లవ్ అనే పదానికి మీనింగ్ కూడా తెలియని స్టేజ్లో ఇది జరిగిందనమాట. అయితే ఇదేంటంటే మా పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయికి జరిగింది. సో ఆ సిస్టర్కి ఏంటయింది అని అంటే స్కూల్లో ఉండేటప్పుడే ఎవరో ఒక అబ్బాయిని లవ్ చేయడం అనేది జరిగింది. అంటే తను 10th క్లాస్ ఆ ఏజ్లో ఉండేటప్పుడు అనమాట. అయితే అప్పట్లోని ఇలా మీడియా కానీ ఏమీ కూడా లేవు. అది ఆ పేపర్లో కూడా వచ్చిందో రాలేదో అనేది నాకైతే తెలీదు. అయితే ఏం జరిగిందంటే అమ్మాయి ఎవరినో లవ్ చేసింది. ఇంట్లో వాళ్ళు సంబంధాలు తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. అంటే ఆ కాలంలోనే ఏంటంటే ఒక 16 to 20 years లోపే మ్యారేజ్లు అయితే చేసేస్తూ ఉండేవారు అనమాట. అమ్మాయికి 16 అలా ఉంటుంది ఏజ్. సరే, వాళ్ళ ఇంట్లోని మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళది కొంచెం మంచి క్యాస్టే. సో అందుకని చెప్పేసి కంగారు పడుతూ అమ్మాయి చెడు దారిలో వెళ్ళిపోతుందేమో అనే భయంతో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇంట్లోని. వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేయడానికి అమ్మాయికి సంబంధాలు అయితే చూశారు. ఒక సంబంధం అయితే వచ్చింది. వచ్చిన నెక్స్ట్ డేనే అమ్మాయి చెప్పకుండా స్కూల్కి అని చెప్పి అబ్బాయితో వెళ్ళిపోయింది. వాళ్ళు ఏంటంటే అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయిందేమో అని అనుకొని వెతకడం మానేశారు. కరెక్ట్గా అదేంటంటే గుడ్ ఫ్రైడే, నెక్స్ట్ సెకండ్ సాటర్డే, సండే 3 days హాలిడేస్ అనమాట. సో 3 days హాలిడేస్. అమ్మాయి ఫ్రైడే నుంచి కనిపించట్లేదు. వీళ్ళు కూడా వదిలేశారు. ఇంకా అమ్మాయి చచ్చిపోయిందని అనుకుందాము, ఇలా చేసింది, పరువు తీసేసింది అని అనుకున్నారు. అయితే 3 days తర్వాత తన స్కూల్లోనే బ్యాక్ సైడ్ పెద్ద గ్రౌండ్ ఉంటుందన్నమాట. గ్రౌండ్ ఆ చివర ఏంటంటే కొన్ని ఆడిపోయిలు అంటారు కదా, అవి పెట్టుకొని బట్టలు కలర్ వేస్తూ ఉంటారు కదా, డై వేస్తూ ఉంటారు కదా, అవేవో చేయడం సంథింగ్ అక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి తెలీదు, వీళ్ళెవరికి తెలీదు. ఎందుకంటే స్కూల్ హాలిడే కదా, స్కూల్ క్లోజ్, బంద్. వీళ్ళు స్కూల్ లోపలికి వచ్చేసరికి స్మెల్ అనమాట విపరీతంగాను బ్యాక్ సైడ్. ఏంటబ్బా అని చెప్పేసి అందరూ వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ గాడి పొయ్యిలోని అమ్మాయిని మొత్తం పెట్టేసి చంపేశారు అనమాట. అంటే అబ్బాయిని లవ్ చేసినందుకు అమ్మాయి చచ్చిపోవడమే కాదు, 4 వెధవల వలన అమ్మాయి చెడిపోవడం అనేది జరిగింది. సో ఇది చాలా టెరిఫిక్ ఇన్సిడెంట్ అనమాట. అక్కడ దెబ్బకి 10th క్లాస్తో అందరినీ మాన్పించేశారండి, అమ్మాయిలందరినీ. ఒక్కరు చేసిన తప్పుకి మొత్తం అమ్మాయిల జీవితాలు నాశనం అనమాట. ఏంటంటే ఇంక చదువు లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి. 10వ తరగతితో ఆపించేస్తే భయపడి, ఇలాంటి మృగాల గురించి భయపడి చదువు మాన్పించేశారు మిగతా వాళ్ళందరికీ కూడా. అది శిక్ష లేకపోతే భయమా, ఇంకేటనుకోవాలి చెప్పండి. ఇలాంటివి కూడా జరిగే రోజులున్నాయి. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనండి, ఆడపిల్లలకి బీ కేర్ఫుల్. మీ అంతటా మీరు ప్రతి పని చేసుకోగలిగినా కూడాను మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి. చుట్టూ ఏం జరుగుతుందో అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యంగా 10th క్లాస్ 9th క్లాస్ పిల్లల నుంచి కూడాను 8th క్లాస్ పిల్లల నుంచి కూడాను జాగ్రత్తలు అనేవి పాటించాలండి. మీ ఇంట్లోని మీ పేరెంట్స్ మీకు డైరెక్ట్ గా చెప్పలేరు. ఏంటంటే అమ్మాయి ఇలా ఉండని చెప్తే అదేదో తప్పు అయిపోతుంది ఈ కాలం పిల్లలకి.
అలా చెప్తున్నారు, మాకు రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నారని. రిస్ట్రిక్షన్స్ కాదు ఇవి, మీ జాగ్రత్తల కోసం చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం, అంతేగాని వేరేగా అనుకోకండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. ప్యూర్ ఆరిజిన్ వల్ల కొరియన్ విటమిన్ సి సీరం క్రీమ్ అనమాట. విటమిన్ సి సీరం క్రీము మనకి యూజీ లెమన్తోనైతే తయారు చేయబడింది అని చెప్తున్నారు. ఈ యూజీ లెమన్ మనకి ఇంప్రూవ్స్ హైడ్రేషన్ అండ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ అని చెప్తున్నారు. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటున్నాయి అవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే డైరెక్షన్స్ ఫర్ యూసేజ్కి వచ్చేటప్పటికి ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఈ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. రోజుకి 2 సార్లు అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. క్రీమ్ 2 నిమిషాలు కారిపోతుంది, ఆ తర్వాత పౌడర్ రాసుకోవడమే. లేదు మేకప్ వేసుకున్న వాళ్ళు మేకప్ వేసుకోవచ్చు. అలాగే కట్ షైన్కి వచ్చేటప్పటికి కూల్ అండ్ డ్రై ప్లేస్లోనైతే ఉంచండి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 199 రూపీస్ దీని బాక్స్ మీద ఉన్నప్పటికీ కూడాను మనకి కాంబో ఆఫర్లోని, అంటే దీంతో పాటుగాను సీరము ఇంకా అలాగే ఫేస్ వాష్, దాంతో పాటుగా బీబీ క్రీమ్ ఉంటుంది, బీబీ క్రీము అవన్నీ కలిపి కొన్నట్లయితే తక్కువకి అయితే వస్తుంది. మొత్తం 3 ప్రొడక్ట్స్ మనకి 398, 349 రూపీస్ ఆ రేంజ్లోనైతే వస్తాయి. సో అలా కొనడానికి అయితే ట్రై చేయండి. ఇది నేను ఎక్కడ చూసాను, ఎక్కడ కొన్నాను అని అంటే నేను ఇది ఇన్స్టాగ్రామ్లోని ఒక పేజ్లోనైతే చూసాను అనమాట. సో అంటే లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితేనే కొనుక్కోండి, రివ్యూస్ చూడండి, రివ్యూస్ చూసి నచ్చితే కొనుక్కోండి. ఎవరికి పనిచేస్తుంది అని అంటే ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో ఇంకా అలాగే నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నా లెక్క ప్రకారం ఏంటంటే ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, ఎందుకంటే విటమిన్ సి ఉంది లెమన్ ఎక్స్ట్రాక్ట్స్ తోని. అలాగే దీని మీద క్లియర్గా వాళ్ళు ఏంటంటే మెన్షన్ చేశారు, లైట్ ఫీల్ని అయితే ఇస్తుంది, ఆయిలీ ఫీల్ అనేది అస్సలు ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే బ్రైట్ బూస్టింగ్ క్రీమ్ కింద పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఏంటంటే 10x ప్యూర్ విటమిన్ సి ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉంటాయి అని చెప్పి ప్యాక్ మీద అయితే మెన్షన్ చేశారు. సో ఇందులో ఏంటంటే న్యాచురల్ యూజ్ లెమన్ సోర్సెస్ ఫ్రమ్ కొరియా అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చాడు చూడండి. వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే అంత బాగా విటమిన్ సి అనేది ఉంటుంది, మనకి అంత బాగా పనిచేస్తుంది. సో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అని అంటే గురుగ్రామ్, హర్యానా అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. క్వరీస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు హానసా కస్టమర్ కేర్కి కాల్ చేయమని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నెంబరు ఇంకా అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 24 మంత్స్ లోపే యూజ్ చేయమని చెప్తున్నారు. అలాగే ఇందులోని 50 గ్రామ్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది దేనికి బాగా యూజ్ అవుతుంది అని అంటే డార్క్ స్పాట్స్ రిమూవ్ చేయడంలోని, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈవెన్గా చేస్తుంది, దాంతోపాటుగా డల్నెస్ డ్రైనెస్ ఉన్న వాళ్ళకి అది పోగొడుతుంది అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను లోపల కంటెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చేసినట్లయితే మనకి ఈ రకంగానైతే ఉంటుంది అనమాట. ఫ్రేగ్రెన్స్ మంచిగా వస్తుందండి, చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్. లోన కోల్డ్ క్రీమ్ లాగే ఉంది చూడండి, కోల్డ్ క్రీమ్ లాగే ఉంది ఇది. ఒకసారి కొంచెం అప్లై చేసి చూస్తాను ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది. చూడండి జిడ్డుదనం ఉందా లేదా అనేది కూడా చెప్పేస్తాను. ఇది ఎలా వస్తుందంటే స్మెల్ మంచిగా ఒక సన్నజాజి పూలు అన్నీ బ్లెండ్ అయితే ఎలా వస్తుందో ఆ రకంగానైతే వస్తుంది అనమాట. సో బాగుందండి, చాలా బాగుంది. అంటే అంతగా మనకి ఆయిలీగా అయితే లేదు, ఫుల్గా పెనిట్రేట్ అయిపోయింది అండ్ చాలా బాగుంది. స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, దీని ఫ్రేగ్రెన్స్ బాగుంది. అలా అని చెప్పి ఫేస్కి పడుతుందో లేదా అనేది తెలియదు కదా, ఒకసారి అయితే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి ఎవరైనా కూడాను. ఎందుకంటే ఇలాంటివి వాడేటప్పుడు మనం తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఒక రోజు తర్వాత అక్కడ ఎటువంటి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ లేదంటే ఇంకేమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ లేకపోతేనే ఇలాంటివి అయితే వాడుకోవాలి. మరి ఈ రివ్యూలోని దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.